దిస్ ఈజ్ రాంగ్. వెళ్ళండి, ఫస్ట్ గేర్ వేసుకొని బాగా ఫ్రంట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ గేర్ వేసేసుకోండి, అలాగే ఉంచుకోండి స్టీరింగ్. రైట్, వెరీ గుడ్. ఇది బాగా చేశారు. అతను చూడండి, ఇండికేటర్ కూడా వేయలేదు. అతను ఇండికేటర్ కూడా వేయకుండా డీటెయిల్ ఎలా తెలిసింది మనకి? అతను ఇండికేటర్ వేస్తే మనం వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలా అని తెలుస్తుంది. చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మనం మరీ చెప్పి లెర్నింగ్ అప్పుడే అతనికి కట్ ఆఫ్ పెట్టేసి అలా ఆపి మాత్రమే తిప్పాలి అని గట్టిగా చెప్పేస్తే అదే అలవాటు అవుతుంది. చూద్దాం. ఫ్రెండ్స్, రివర్స్ డేలో ఉన్నాము ప్రాక్టీస్లో. రివర్స్ కటింగ్, స్ట్రైట్ రివర్స్ చేసాము పార్ట్ 1లో. ఈ పార్ట్ 2లో రివర్స్ కటింగ్స్ అనేవి ఎస్ఆర్ గారితో చేపిద్దాం. రివర్స్ కటింగ్ చేయడానికి మనం బ్యాక్ జడ్జిమెంట్ని యూజ్ చేసుకోవాలి. అలానే రివర్స్ కటింగ్స్ మనం చేసేటప్పుడు ఖచ్చితంగా వెనక్కి తిరిగి ఏదైతే మనకు ఆబ్జెక్ట్స్ అడ్డున్నాయో, అంటే కార్నర్లో రైట్ కటింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం 2 hours రైట్ వెళ్ళాలి. ఓకే. ఎందుకు 2 hours రైట్ వెళ్ళాలంటే, మీరు కనుక ఎండ్ పాయింట్కి వెళ్ళేసి స్టీరింగ్ రైట్కి ఫుల్ కట్ చేయాలి. రైట్కి వెళ్ళాలంటే రైట్కి ఫుల్ కట్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇటు తిరుగుతుంది. మీరు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా నా ఫేస్ మీదకి వచ్చేస్తుంది. అలా ఈ రోడ్ దిగేస్తుంది. ఈ సైడ్ మనం గ్యాప్ క్రియేట్ చేయాలి అంటే దూరంగా ఉన్నప్పుడే మనం రైట్ కట్ చేయాలనుకున్నప్పుడు 2 hours రైట్ వెళ్ళాలి. 2 hours రైట్కి వెళ్ళేసి రైట్ ఎడ్జ్లో ఆగేసి, ఎడ్జ్ అంటే మన కింద ఉన్న రోడ్ ఎండ్ పాయింట్లో ఆగేసి కార్నర్ రైట్కి ఫుల్ కట్ తీసుకొని స్లోగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు బ్రేక్ వేసుకొని ఫ్రంట్ స్టీరింగ్ తిప్పేయకూడదండి. స్ట్రైట్ అవ్వగానే కారు స్టాప్ చేసి అప్పుడు బ్రేక్ వేసుకొని స్టీరింగ్ స్ట్రైట్ చేసుకొని ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే, నేను బయట నుంచి షూట్ చేస్తాను. నేను చెప్పిన డైరెక్షన్స్ యూస్ చేసుకొని డ్రైవ్ చేయండి. రివర్స్ వేసుకోమంటారా గేర్? ఓకే, రివర్స్ గేర్ వేసేసుకోండి. ఓకే, చాలా స్మూత్గా డ్రైవ్ చేయండి. మనం ఇప్పుడు రైట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ రౌండ్ రైట్కి పట్టుకోండి. మీ రైట్ సైడ్ ఎక్కువ గ్యాప్ ఉంది కదా. ఓకే, అలానే మెల్లగా మూవ్ చేసుకోండి. మిర్రర్ని యూజ్ చేసుకోండి. వెనక్కి తిరిగి చూడండి. మన కింద ఉన్న రోడ్ ఎండ్ పాయింట్లో మాత్రమే ఆపండి. ఓకే, మూవ్ చేసుకోండి. వెనక్కి తిరిగి కూడా చూడాలండి. రివర్స్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి చూసుకోండి. ఓకే సార్. ఓకే, రైట్ సైడ్ నుంచి చూసుకోండి. అలాగా, అలాంటి రైట్ మాత్రమే చూడొద్దు. రాంగ్ చేశారు మీరు. చూడండి, ఈ రోడ్డు స్టార్టింగ్ వరకే రమ్మన్నాను నేను. మీరు వెనక టైర్ కూడా క్రాస్ చేసేసారు. దిస్ ఈజ్ రాంగ్. వెళ్ళండి, ఫస్ట్ గేర్ వేసుకొని బాగా ఫ్రంట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ గేర్ వేసేసుకోండి, అలాగే ఉంచుకోండి స్టీరింగ్. మూవ్ చేస్తే అర్థమవుతుంది మీ కార్ ఎటు వెళ్తుందో. అవును, వెళ్ళిపోండి. ఇంకాస్త ముందుకెళ్ళండి. అది అలా స్ట్రైట్గా ఉంచుకొని ముందుకెళ్ళండి. అక్కడ స్టాప్ చేయండి. ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకోండి. కొంచెం స్టీరింగ్ రైట్కి పట్టుకోండి. చాలు, మెల్లగా అలా మూవ్ చేసుకోండి. ఈ కార్నర్కి వచ్చేయండి. ఇలా వచ్చేయండి, అలాగే వచ్చేయండి. స్టీరింగ్ స్ట్రైట్ పెట్టండి. స్ట్రైట్కి పెట్టి అలాగే వచ్చేయండి. స్టీరింగ్ స్ట్రైట్ ఉండాలి, ఎగ్జాక్ట్గా స్ట్రైట్. అలాగే వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడండి. నేను కార్నర్లో నుంచున్నాను, నేను కారు మ్యాచ్ అవ్వాలి. స్టాప్. చూడండి, కరెక్ట్గా ఈ కార్నర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదిగోండి. ఇప్పుడు స్టీరింగ్ ఫుల్ కట్ చేయండి. సైడ్కి మనం ఎటు కట్ చేస్తాం? రైట్. సో ఫుల్ రైట్ కటింగ్. మూవ్ చేసేయండి మెల్లగా. ఓకే, అలానే స్లోగా మూవ్ చేయండి. అటు సైడ్ కూడా చూసుకోండి. మూవ్ చేయండి, పర్లేదు, మూవ్ చేయండి. స్ట్రైట్ వచ్చినప్పుడు స్టాప్ చేయండి. స్టాప్. ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకెళ్ళిపోండి. ముందుకెళ్ళిపోండి. కొంచెం రైట్కి జరగండి.
సేమ్ ఇప్పుడు రైట్ కటింగ్ చేశారు కదా, అలానే ఇంకో రైట్ కటింగ్ చేద్దాం. ఓకే, వెళ్ళండి, స్ట్రైట్ వెళ్ళండి, స్ట్రైట్, అక్కడ స్టాప్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ కార్నర్ ఏడైతే గోడ అడ్డం చూసారా, ఆ గోడ స్ట్రైట్లోకి మీ బ్యాక్ బంపర్ తీసుకెళ్ళి అక్కడ స్టాప్ చేసి ఫుల్ రైట్ కటింగ్ చేసి ఆ స్ట్రీట్లోకి రివర్స్ వెళ్ళండి, ఆ గల్లీలోకి. అంతే, గల్లీలోకి మళ్ళీ సేమ్ రైట్ కటింగ్. ఓకే సార్, ఓకే. స్టాప్ స్టాప్ స్టాప్. మీరు కటింగ్ అయితే బాగానే చేశారు, కానీ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే కార్ని స్టాప్ చేయలేదు. స్ట్రైట్ రాగానే ఓకే, స్టాప్ చేయకుండా స్టీరింగ్ తిప్పేసి అలా కంటిన్యూగా వెళ్తూనే ఉన్నారు. ఓకే. సో కార్ క్రాస్ వచ్చింది చూడండి, కొంచెం అవును క్రాస్ వచ్చింది. అదే నా మాట విని కనుక మీరు స్టాప్ చేసి ఆగి చక్కగా స్టీరింగ్ని స్ట్రైట్ చేసుకొని 1.5 మూవ్ చేసినట్టు స్ట్రైట్ వెళ్ళేది. ఓకే, ఓకేనా? ఇప్పుడు లోపల నుంచి చేద్దాము. ఓకే ఓకే. ఈ లెఫ్ట్ వెళ్ళిపోండి, ఫ్రంట్ కటింగ్స్. ఎప్పుడు తిప్పాలి? ఒక నిమిషం చూసుకోండి. ఓకే, లెఫ్ట్కి ఎప్పుడు తిప్పాలి మనము? ఏ మ్యాచ్ అయినా తిప్పాలి లెఫ్ట్కి. కరెక్ట్గా మిర్రర్ మ్యాచ్, మిర్రర్ రోడ్డు ఎడ్జ్ మ్యాచ్ అయిన తర్వాత తిప్పాలి, మూవ్ చేసుకోండి. ఓకే. ఫుల్ కట్ లెఫ్ట్ సీట్కి వెళ్ళాలి. నాకు తెలియదు మీరు ఫుల్ కట్ చేస్తారో అని చెప్తారో, అది మీరే చూసుకోవాలి, ఎందుకంటే ఆ క్లాస్ అయిపోయింది. ఓకే సార్, ఓకే. ఓకే, స్ట్రైట్ వెళ్ళిపోండి. వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ స్ట్రీట్లోకి వెళ్ళండి. ఓకే. వెరీ గుడ్, ఇది బాగా చేశారు. వెళ్ళండి, రోడ్డు కొంచెం కార్నర్ చూసుకొని మిడిల్లోకి వెళ్ళండి, చాలు. ఇక్కడ స్టాప్ చేయండి. ఓకే, మీరు ఆ స్ట్రీట్లోంచి ఇటు వచ్చారు, సేమ్ అదే స్ట్రీట్లోకి రివర్స్, అంటే లెఫ్ట్ కటింగ్ చేసేయండి. ఫస్ట్ రివర్స్ గేర్. మనం ఏ ఎడ్జ్లోకి ఉండాలి? లెఫ్ట్ కట్ చేసేటప్పుడు రైట్కి ఉండాలి. లెఫ్ట్ కట్ చేసేటప్పుడు లెఫ్ట్ ఎడ్జ్కే ఉండాలి. ఎంత గ్యాప్ ఉంది? రోడ్ ఆల్రెడీ వచ్చేసింది. మీరు ఇంకా ముందుకు వెళ్ళమంటారా? ముందుకు అవసరం లేదు, వెళ్తూనే చేయొచ్చు. ఓకే, ఓకే. చేసేయండి. ఓకే, మీరు ఇటు తిప్పారు, అనవసరంగా తిప్పారు చూడండి, రోడ్డే పోయింది. అసలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. తిప్పకుండా ఉండాల్సింది, స్ట్రైట్ వెళ్ళుంటే సరిపోయేది. సరే, నేను ముందుకు వెళ్తాను. ఓకే, ముందుకు చేసుకుంటా. ఓకే, ఇంత ముందుకు వెళ్ళకూడదు, దేనికంటే మనకి ఆ కటింగ్ చేయడానికి ఇంత ముందుకు రాకూడదు కదా మనం. ఉండదు కూడా అన్ని చోట్ల, అంత ఉండదు, యాక్సెసిబిలిటీ ఉండదు, స్పేస్ ఉండదు. ఓకే సార్, ఓకే. క్లచ్ క్లోజ్ చేసేయండి, రివర్స్ గేర్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మూవ్ చేయండి. మనకి 2 hours లెఫ్ట్ ఉండాలి లెఫ్ట్ కట్ చేసేటప్పుడు. గ్యాప్ సరిపోద్ది అనుకున్నప్పుడు స్టీరింగ్ అలా స్ట్రైట్ ఉంచుకోండి. స్ట్రైట్ అండి, స్టీరింగ్ స్ట్రైట్ అంటే స్ట్రైటింగ్. చేతులు తీసేయండి, మీరు ఉన్న దగ్గర నుంచి అటు ఇటు తిప్పే పనిలో ఉంటున్నారు. తిప్పకూడదు స్టీరింగ్, డిస్టర్బ్ చేయకూడదు స్టీరింగ్ని. స్ట్రైట్ రివర్స్ బాగా చేశారు కదా, అలానే చేయాలి. లెఫ్ట్ గ్యాప్ పెరుగుతుంది, కొంచెం లెఫ్ట్ వచ్చేయండి, ఇంకా లెఫ్ట్ రండి, కార్ మూవ్ చేయండి, అలానే మూవ్ చేయండి. స్ట్రైట్ ఉంచుకోండి. ఎక్కడ వరకు వెనక్కి వెళ్ళాలి? మన కింద ఉన్న రోడ్ ఎడ్జ్ వాటికి వెళ్ళాలి. చూసుకోండి, వచ్చేసింది.
ఇప్పుడు ఎటు కట్ చేయాలి? మనం అటు తిరగాలంటే ఇటు కట్ చేయాలి, ఇటు తిరగాలంటే అటు కట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇటు కట్ చేయాలి. రాంగ్ చెప్పారు. లెఫ్ట్ కట్ చేయాలి. ఎంత కట్ చేయాలి? లెఫ్ట్ కటింగ్కి ఉన్నంత మొత్తం అంటే ఫుల్ తిప్పేసేయండి. మీ స్టీరింగ్ ఎటు తిప్పితే కార్ అటే వెళ్తుంది. కరెక్ట్గా వెళ్తుంది. మూవ్ చేయండి వెనకాల. ఓకే, కరెక్ట్గా ఏం తొక్కట్లు మీకు ఈ మిర్రర్లో అర్థమైపోతుంది. అర్థమవుతుంది. నేను ఇటు చెక్ చేసుకున్నాను. చెక్ చేసి క్లియరెన్స్ ఉంది. స్టాప్. ఓకే, మీరు స్టాప్ చేయకుండా స్టీరింగ్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. చూడండి ఎంత తిప్పారో కూడా మర్చిపోయారు. నేను అందుకే ఏం చెప్తున్నాను, మీరు కనుక స్ట్రైట్ చేయాలనుకున్నప్పుడు కార్ని స్టాప్ చేసి గేర్ 1 వేసుకోండి. అతను చూడండి ఇండికేటర్ కూడా వేయలేదు. అతను ఇండికేటర్ కూడా వేయకుండా డీటెయిల్ ఎలా తెలిసింది మనకి? అతను ఇండికేటర్ వేస్తే మనం వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అని తెలుస్తుంది. అలా ఓన్ డ్రైవ్ చేసేవాళ్ళు అలా ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు అతను అటు వస్తున్నాడండి. అటు వచ్చి అక్కడ ఆపి హార్న్ కొడితే స్టీరింగ్ స్ట్రైట్ పెడితే వెళ్తారు ఎలా తెలిసిద్ది? ఇండికేటర్ వేస్తారు. అతను వచ్చినప్పుడే అతను అటు వెళ్ళాలనుకుంటే మనం ముందు అడ్డులేకి వస్తాం. అది మూవ్ చేయండి. ఫ్రంట్కి వెళ్ళండి స్ట్రైట్ గా. ఓకే, మీకు అక్కడ రైట్ సైడ్ లో కనిపించే స్ట్రీట్ లోకి రివర్స్ రావాలండి మనం. ఓకే సార్. ఓకే, ముందుకు వెళ్ళిపోండి. రైట్ కటింగ్ కాబట్టి రైట్ ఎడ్జ్ లోకి వచ్చేయండి. మీరు చేసేయండి. నేను బయట దిగేసేయమంటారా? ఇక్కడ దిగుతాను నేను, మీరు చేయండి. నేను బయట నుంచి చూపిస్తాను. ఓకే సార్. ఓకే, చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. దేనికంటే రివర్స్ డ్రైవింగ్ ఒక రోజులో 2 రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. సాయి రాజా గారు స్ట్రైట్ రివర్స్ బాగా చేస్తున్నారు. స్ట్రైట్ రివర్స్ బాగా చేయడం వస్తే ఇలాంటి కటింగ్స్ బాగా వస్తాయి. ఇలాంటి కటింగ్స్ మనం బాగా చేయడం కనుక వస్తే రివర్స్ పార్కింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం రైట్ కటింగ్ చేయమని చెప్పాను సాయి రాజా గారిని. సో ఆయన ఈ రైట్ కార్నర్కి రావాలి. వస్తారో లేదో చూద్దాము. రైట్ కార్నర్లో కరెక్ట్గా స్ట్రీట్ అది మ్యాచ్ అయ్యేలా ఆగాలి. ఆగుతారో లేదో చూద్దాం. కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు స్టాప్ చేస్తారో లేదో చూద్దాం. ఓకే, కరెక్ట్గానే ఆగారు. ఫుల్ కట్ చేశారా? ఓకే, ఫుల్ కట్ చేశారు. ఓకే, స్లోగా ఉండండి. చాలా స్లోగా చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, వచ్చేస్తున్నారు. కరెక్ట్గానే ఉంది. ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఓకే, స్ట్రైట్ అయినప్పుడు బ్రేక్ వేస్తారో లేదో చూద్దాం. ఓకే, మీరంతా బాగానే చేశారు కానీ బ్రేక్ వేసి స్టీరింగ్ తిప్పండి అన్నాను, అదొకటి మాత్రం మిస్ అవుతుంది. అవును, అంటే బాగానే వచ్చింది నిజానికి, అలా చేయొచ్చు కానీ ఎక్కువ గ్యాప్ ఉన్న రోడ్స్ లో అలా చేయడం బాగుంటుంది. నేరో రోడ్స్ లో అలా చేస్తే ఇలా ఆపకుండా స్టీరింగ్ తిప్పడం అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. కొంచెం ప్రో లెవెల్, లైక్ ప్రో లెవెల్ బాగా ట్రై చేయడం వచ్చిన వాళ్ళు అలా ఆపకుండా స్టీరింగ్ తిప్పుతారు. లెర్నింగ్ లో ఉన్నప్పుడు మీరు ఆపి స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోవడం మంచిది. దేనికంటే నేను మీకు మరీ ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే 2 కార్ల మధ్యలో మీరు రివర్స్ లో పార్క్ చేస్తుంటే కనుక 2 కార్స్ మధ్యలో మీరు అలా ఆపకుండా స్టీరింగ్ స్ట్రైట్ చేయడం అలా తిప్పేస్తే పక్కన కారుకి హిట్ అవుతుంది. స్టాప్ చేసి స్టీరింగ్ స్ట్రైట్ చేసి కన్ఫామ్ గా 1.5 తిప్పి అప్పుడు మూవ్ చేస్తే పక్కన కార్లకు తగలదు. ఇదే రోడ్లో ఇలాగే ముందుకు వెళ్ళిపోండి, మళ్ళీ ఇలాగే వెనక్కి వచ్చేయండి. ఓకేనా? ఈ వీడియో ఫినిష్ చేద్దాం. మీరు ఇప్పుడే తిప్పేస్తున్నారు స్టీరింగ్. చెక్ చేసుకుంటున్నాను. ఓకే 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 బాగానే చేశారు. చిన్న అక్కడ ఆపకుండా అలా స్టాప్ చేయకపోవడం వల్ల మనకి ఖచ్చితంగా రివర్స్ పార్కింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం మరీ చెప్పి లెర్నింగ్ అప్పుడే అతనికి కట్ ఆఫ్ పెట్టేసి అలా ఆపి మాత్రమే తిప్పాలి అని గట్టిగా చెప్పేస్తే అదే అలవాటు అవుతుంది. చూద్దాం.
ఓకే, ఇదైతే కరెక్ట్ ఉంది. ఫుల్ కట్ కూడా కరెక్ట్గానే చేశారు. చూద్దాం ఈసారి రోడ్లోకి ఎక్కడ ఎంటర్ అవుతారు. సరే, బాగానే ఉంది. ఓకే, 2 సైడ్స్ బోత్ సైడ్స్ బాగానే ఉంది. ఓకే, స్ట్రైట్ వచ్చేస్తున్నారు. వచ్చేయండి, ఇంకా వెనక్కి వచ్చేయండి. రైట్, ఇప్పుడు కరెక్ట్ చేశారు. ఓకేనా? ఇటు సైడ్ ఉన్న పోల్ దగ్గరికి స్టాప్ చేసేయండి చాలు, ఇంకా వెనక్కి వెళ్ళవసరం లేదు. 2 సైడ్స్ గ్యాప్ బాగానే వచ్చింది. ఇటు సైడ్ గ్యాప్ ఉంది, ఇటు సైడ్ గ్యాప్ ఉంది. స్ట్రైట్లోకి బాగానే ఎంటర్ అయింది. ఓకే, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా స్ట్రైట్ రివర్స్లో కానీ, అలానే మీకు ఇంకేమన్నా స్ట్రైట్ రివర్స్లో కానీ ఈ స్ట్రీట్ కటింగ్స్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లెఫ్ట్ కట్టింగ్ కొంచెం నేను ఈ మిర్రర్ చూసుకోవటం నాకు అంత లేట్ అవుతుంది. ఇంకొకటి బ్యాక్ చూసుకోవడం వల్ల పర్ఫెక్ట్ విజన్ వస్తుంది. ఇటు కానీ ఇట్లా మీకు ఎలా అదే లేటెస్ట్ కార్స్ అనుకోండి, కొంచెం ఇక్కడ ఏముంటది డిస్ప్లే ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. అలానే మనకి రివర్స్ క్యామ్ లో ఈజీగా చూసుకోవచ్చు. టాప్ ఎండ్ మోడల్స్ అయితే 360 క్యామ్ ఉంటుంది. రివర్స్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, మెల్లగా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ వచ్చేది. కానీ ఫ్రంట్ ఎంత బాగా నేర్చుకున్నామో రివర్స్ కూడా అంత బాగా నేర్చుకోవాలి. ఓకేనా? రివర్స్ ఏదో కొంచెం దూరం ఒక 4-5 వందలు తిరిగితే వచ్చేది కాదు. ఇక్కడ నుంచి మనం రోజు ప్రాక్టీస్ లో ఖచ్చితంగా రివర్స్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ రోజు కూడా ఎక్కడో చాట రోజు చేద్దాము. చేసి మెల్లగా రివర్స్ మీద కూడా గ్రిప్ పెంచుకుందాం. ఓకే, నేను మీకు కార్ వదిలేసి కూడా నేను బయట ఉండి చేయడానికి నా ధైర్యం ఏంటి అంటే, క్లచ్ మూమెంట్ మీది కొంచెం చేంజ్ అయింది, స్మూత్ అవడం వల్ల నీకు నేను కాన్ఫిడెంట్ గా డ్రైవింగ్ ఇవ్వగలుగుతున్నాను, నేను కార్లో లేకపోయినా. లేదంటే తీసుకెళ్లి ఎంత బ్యాక్ జడ్జిమెంట్ చూసేటప్పుడు మీరు కొంచెం క్లచ్ వదిలిన వెళ్ళి హిట్ అవుతుంది. సరిగ్గా లేదు ఇప్పుడు. ఫస్ట్ అంటే మెల్లమెల్ల ఒక్కొక్క స్టేజ్ లో ఏదో ఒక స్టేజ్ లో మీకు ఏదో ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ పట్టేసుకుంటారు, ఆ బీట్ పట్టుకుంటారు. సో మెల్లగా అడాప్ట్ అయిపోతుంది మీ కాల్. ఓకే, వెళ్ళిపోదాం. లెఫ్ట్ తీసేసుకొని స్ట్రైట్ వెళ్ళిపోండి. ఈ వీడియో కూడా ఇక్కడతో ఫినిష్ చేసేద్దాం. ఇప్పటికే 20 మినిట్స్ దాకా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు ఈ రివర్స్ వీడియో కానివ్వండి, మన పాయింట్స్ అనేవి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా యూస్ఫుల్ అయింది. ఈ లెర్నింగ్ స్టేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఖచ్చితంగా రివర్స్ సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది చాలా చాలా బాగుంటుంది. దీనికన్నా అది చాలా బాగుంటుంది. దేనికంటే నేను ఎక్కువ కెమెరాస్ యూస్ చేసి రివర్స్ వీడియో షూట్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఓన్గా నేను డ్రైవ్ చేస్తూ రివర్స్ చేసే వీడియోస్ ఉన్నవి. నేను అలాగే రివర్స్లో ఒక 5 కిలోమీటర్స్ ఓన్లీ రివర్స్లో టర్నింగ్స్ తిప్పుకుంటూ మొత్తం రివర్స్ డ్రైవ్ చేశాను నేను. ఆ రివర్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా చూస్తే రివర్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.